अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहु సోదరులకు నమస్కారం। ముందుగా सारे जहां से अच्छा हिंदू सिता हमारा हम बुलबुले हैं इसकी ये गुल सिता हमारा। అదే విధంగా చాలా మంది హిందూ సోదరులు ముస్లింలు భారత్ మాతాకి జై చెప్పారని చెప్తున్నారు। భారత్ మాతాకి జై। సోదరులారా, ఈ దేశం మాది మీది మనమందరిది। ఈ దేశం మీద ఏ విపత్తు వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మాలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా గానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు రక్షణగా నిలబడడం ఈ దేశం యొక్క గొప్పతనం। సోదరులారా, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కులాలు మతాలు చూడకుండా మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు రక్షించుకుంటాం। కరోనా విపత్తు వచ్చినప్పుడు కులం మతం చూడకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆ విపత్తులో నుంచి మేము బయటికి వచ్చినాం। అదే విధంగా ఏదైతే కుంభమేళ జరిగిందో కుంభమేళలో ఎంతో మంది తొక్కిసలాట్లో చచ్చిపోతే అక్కడ మసీద్లలో ఆశ్రయం కలిగించి వాళ్లకు రక్షణ ఇచ్చినారు। అదే విధంగా కరోనా సమయంలో ఎవరైతే చనిపోయినారో వాళ్ళ అంతిమ సంస్కారాలు దహన సంస్కారాలు ముస్లింలు ముందుండి చేసినారు। అదే విధంగా వరంగల్లో ఒక కుటుంబం వరదల్లో చిక్కుకుంటే ఒక ముస్లిం సోదరుడు అక్కడ పోయి వాళ్ళని రక్షించినాడు। అదే విధంగా పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంపుడు కుక్కలు పెహల్గాంలో దాడి చేసి అమాయకులు అభం శుభం తెలియని 26 మందిని పొట్టలు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మిగతా ఎవరైతే అక్కడ ఉన్న టూరిస్టులు ఉన్నారో వాళ్ళని రక్షించింది కూడా ముస్లింలు అన్న సంగతి మనకందరికీ తెలుసు। ఏదైతే పెహల్గాం ముష్కరులు భారతదేశంలో చొరబడి కాశ్మీర్లో అమాయకులను కాల్చి చంపిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారికి ఒకటే డిమాండ్ చేసినాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోండి। ఎవరైతే ఉగ్రవాదులను పాకిస్తాన్ తయారు చేసి భారతదేశం మీద పంపిస్తుందో ఆ ఉగ్ర స్థావరాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా నాశనం చేసేయమని చెప్పి రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేయడం జరిగింది। అదే విధంగా పెహల్గాంలో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఆత్మశాంతి ప్రసాదించాలని చెప్పి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దువా చేయడం వాళ్ళ సానుభూతి వాళ్ళకు తెలియజేయడం జరిగింది। అయితే ఈ భారతదేశంలో ఒక పక్క పాకిస్తాన్ నుంచి వచ్చే కుక్కలు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే కొంతమంది భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే పెరుగుతూ భారతదేశంలోనే జీవిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టు పంది కుక్కల్లాగా భారతదేశానికి లోపల నుంచి లోడేసి భారతదేశాన్ని తొళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్న కుక్కలతో మేము జాగ్రత్తగా ఉండాలా। సోదరులారా, ఈరోజు ఏదైతే సూఫియా ఖురేషి అని చెప్పి ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్, ఆమె యుద్ధం గురించి ప్రధానమంత్రి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సింగ్ని, ఒక సూఫియా ఖురేషిని, అదేవిధంగా ఒక కాశ్మీర్ పండిట్ని, వీళ్ళ ముగ్గురిని నరేంద్ర మోడీ గారు ఒక ముందు చూపుతో వాళ్ళకు ముందు పెట్టి ఈ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ మీద ఏదైతే యుద్ధం జరిగిందో 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఒక యుద్ధం లాంటిది ఏదైతే జరిగిందో దానికి వీళ్ళను ముందు పెట్టి వీళ్ళ చేత భారత ప్రభుత్వం చేయించింది। అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా జీవిస్తారని చెప్పి మేమందరం కూడా చెప్పుకుంటుంటాం। అదేవిధంగా ఎవరైతే నేవీలో కానీ ఆర్మీలో కానీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ లో ఉన్న ఎవరైతే మన సైనికులు ఉన్నారో వాళ్లకు కులం మతం ఏముండదు। వాళ్ళ అణువులో వాళ్ళ రక్తపు యొక్క ప్రతి కోణంలో ప్రతి అణువులో కూడా భారతదేశం యొక్క ప్రేమ ఉంటుంది, దేశం కోసం చచ్చిపోవాలన్న తపన ఉంటుంది। అటువంటిది ఎవరైతే సూఫియా ఖురేషి ఆ యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి వచ్చి అందరికీ తెలియచేస్తూ ఆ యుద్ధం యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తుందో యుద్ధం అయిపోయిన తర్వాత ఒకరైతే విజయ్ షా అని చెప్పి మధ్యప్రదేశ్కి చెందిన ఒక మంత్రి ఆమె గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తున్నారు। ఎవరైతే ఆ విజయ్ షా అని ఉన్నాడో వాడు పెద్ద దొంగ, వాడు పాత రోజుల్లో వాడు బర్రెల ఏదైతే పెద్ద పెద్ద బర్రెల సంతలు ఉంటాయో అక్కడ పేడలు దొంగతనం చేసేవాళ్ళంట, వాడి హ్యాబిచువల్ అఫెండర్ అంట। వాడు పుట్టినప్పటి నుంచి దొంగతనాలు చేసుకుంటూ చీటింగ్ పనులు చేసుకుంటూ బ్రతికే ఈ లుచ్చా ఎదవ
ఆమె గురించి మాట్లాడిన మాటలు నిజంగా వింటే ఒక మహిళకు అతను ఇచ్చే గౌరవం అదేనా? ఒక మహిళకు అతను సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నాడా, లేదా అతను కావాలని హిందూ ముస్లింల మధ్య గొడవలు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఏదైతే భారత ఆర్మీ ఉందో, ఏదైతే భారత సైనికులు ఉన్నారో ఆ సైన్యంలో కూడా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా ఈ ఎధవ లఫ్ట్ ఎధవ ఎవరైతే విజయసాయి మంత్రి, మధ్యప్రదేశ్కి చెందిన పనికిరాని పంది కుక్క ఎవరైతే ఉన్నాడో వాడి గురించి మనము ఖచ్చితంగా ఖండించాలా. ఒక పక్క ప్రధానమంత్రి ఆ ఆర్మీ ఏదైతే ఆ యుద్ధానికి సంబంధించి ఎవరైతే ఇద్దరు వీర వనితలు ముందుండి ఈ పోరాటాన్ని తీసుకుని వెళ్ళారు, యావత్ భారతదేశం మరియు ప్రపంచం కూడా ప్రశంసలతో వాళ్లకు పైకి ఎత్తుతుంటే ఇటువంటి ఎధవలు ఏంటంటే ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను సోదరులారా, అసలు భారతదేశంలో ఉన్న ముస్లింలతో మీకు ఇబ్బంది ఏంది? ఈ దేశంలో మేము పుట్టినాం, ఈ దేశంలో పెరుగుతున్నాం, ఈ దేశంలో జీవిస్తున్నాం, ఈ దేశంలో చచ్చిపోతున్నాం. ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు లుచ్చాల కొడుకులు చేసే తప్పుకు దేశంలో ఉన్న యావత్ ముస్లిం సమాజాన్ని తిట్టడము, ట్రోలింగ్ చేయడము, నానా బూతులు చెప్పడము, ఫేస్బుక్ లో తిట్లు బూతులు పెట్టడము ఏంది? ఏం సంస్కృతి ఇది? అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేయాలనే? భారతదేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకొని భారతదేశం అంతర్కలహాలతో సర్వనాశనం చేసేయాలని ఆలోచిస్తున్నారా? నేను ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఏ ఎధవ నా కొడుకైనా వాడు ముస్లిమా, వాడు హిందువా, వాడు క్రైస్తవుడా, లేదా ఇంకొకడా, వాడు ఒక కులాన్ని ఇతర కులస్తులను వాడు ఉండే కులం గురించి వాడు మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇతర కులాలను నిందిస్తూ అవమానపరుస్తూ బూతులు తిడితే ఇటువంటి లఫ్ట్ బేఖూఫ్ పనికి మళ్ళా ఎధవలను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలా. అదేవిధంగా సమాజం కూడా అటువంటి వ్యక్తుల ఇళ్లకు పోయి వాళ్ళ తల్లిదండ్రుల ముందర చెప్పు తీసుకొని వాళ్లకు వంటి మీద బట్టలు ఇప్పి చెప్పు తీసుకొని కొట్టాలా. ఇటువంటి యధవ నా కొడుకులు, ఇటువంటి లుచ్చా నా కొడుకులు, ఇటువంటి బేకర్తా నా కొడుకులు, ఇటువంటి సిగ్గులేని దేశాన్ని నాశనం చేసే మతోన్మాద నా కొడుకుల వల్ల ఈ రోజు బిడ్డలు కాలేజీలకు స్కూళ్ళకి వెళ్ళాలన్నా కానీ భయపడే పరిస్థితి వచ్చింది. ఏం తెలుసు ముస్లింల గురించి ఈ యధవలకు? ముస్లింలు చేసిన ఎన్ని త్యాగాలు చెప్పాలా? ముస్లింల త్యాగాలు చేశారు, వేరే వాళ్ళు త్యాగాలు చేయలేదని మేము చెప్పడం లేదు. అందరికన్నా ఎక్కువ, అందరికన్నా సమానంగా, లేదా మీకన్నా తక్కువైనా కానీ ఈ దేశం కోసం మేము త్యాగాలు చేసి ఉన్నాం, ఈ దేశం కోసం మేము పోరాటాలు చేసి ఉన్నాం, ఈ దేశంలో సక్సెస్ సామాలం ఉండాలని చెప్పి ఈ రోజు దాకా కూడా మేము గమ్ముగా నోళ్ళు మూసుకొని బ్రతుకుతుంటే మాట్లాడితే యూట్యూబ్ ఛానల్లో ఒకటి పెట్టుకోవడం, లేదా సోషల్ మీడియాలో పెట్టుకోవడం, లేదా టిక్ టాక్ లో రావడం, నోటికి వచ్చినట్లు తిట్టడం, ఇది మొత్తం హిందూ సమాజం చేస్తుందని నేను చెప్పటం లేదు. భారతదేశంలో ఉన్న హిందూ సోదరులందరూ కూడా సెక్యులర్ వాదులు. హిందూ ధర్మం అనేదే ప్రతి మనిషిని ప్రేమించడం, సమానత్వాన్ని నేర్పిస్తుంది. అటువంటి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది భారతదేశంలో ఉన్నారు. కానీ కొంతమంది గొర్రెలు, కొంతమంది బర్రెలు, కొంతమంది పేడ తిన్నాయి వెధవలు వాళ్ళు చేతుల మీద లెక్క పెట్టవచ్చు. అటువంటి దరిద్రులు ఈ దేశాన్ని నాశనం చేసి అంతర్కలహాలు పెట్టేసి దేశాన్ని సర్వనాశనం చేసే కుట్ర చేస్తున్నారు. బయట నుంచి వచ్చే ఉగ్రవాదులతో పోరాటం ఎలాగో చేస్తున్నాం. సైనికులు బయట నుంచి వచ్చే ఉగ్రవాదులను తరిమి కొడుతున్నారు, కుక్కల్లాగా కాల్చేస్తున్నారు. కానీ ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశంలోనే జీవిస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కుట్ర ఎవరైతే చేస్తున్నారో అటువంటి వెధవలకు, అటువంటి బ్రోకర్లకు, అటువంటి కుక్కలకు, అటువంటి పందులకు, అటువంటి రాక్షసులకు, వాడు హిందూ గాని, ముస్లిం గాని, క్రైస్తవుడు గాని ఒక కులాన్ని అవమానపరుస్తూ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే ఇటువంటి యధవలను సమాజం చెప్పు తీసుకొని కొట్టి, గుండు కొట్టించి గాడిదల మీద ఊరేగించకపోతే భారతదేశం నాశనం అయిపోద్ది సోదరులారా. ఒక ఉప ముఖ్యమంత్రి లాగుండి పవన్ కళ్యాణ్ ముస్లింలందరూ టెర్రరిస్ట్ అంటాడు. ఇంకొక మంత్రి ఎవరైతే విజయ్ షా ఉన్నాడో వాడు దొంగ, వాడు చిల్లర దొంగ. రైల్వే స్టేషన్లలో పోయేసి వాడు వాటర్ బాటిల్ ఈ దొంగతనం చేసి యధవ మంత్రి అయి ఉన్నాడు బీజేపీ ప్రభుత్వంలో. ఈ యధవ ఏంటంటే నేరుగా ఆర్మీలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎవరైతే విజయ్ షా ఉన్నాడో వాడికి రాజకీయానికి అనర్హుడు అనేటట్లు బీజేపీ వాళ్ళు వాడికి పార్టీ నుంచి బహిష్కరించాలా. అదే విధంగా ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లింలందరూ టెర్రరిస్ట్ అన్నారు, ఖచ్చితంగా దాని మీద అతను బహిరంగ క్షమాపణ కోరుకోవాలా. భారతదేశంలో జాతికి విపత్తు వచ్చినప్పుడు లేదా దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు ముస్లింలు పార్టీ ఏది, అక్కడ ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అని చూడరు. దేశ రక్షణ కోసం శత్రువులు మాకు కొట్టిన వాళ్ళు ఉన్నా కానీ ఈ దేశంలో
వాళ్ళతో కలిసి దేశ రక్షణ కోసం పోరాటం చేయడానికి ముందుండే వాళ్ళే ముస్లింలు. మాట్లాడితే పాకిస్తాన్ వాళ్ళు ఇస్లాం అంటారు. ఇస్లాం అనేది యూనివర్సల్. ఇస్లాం అనేది యూనివర్సల్. ఇస్లాం అనేది పాకిస్తాన్ వాళ్ళ అబ్బా జాగీర్ కాదు. ఇస్లాం అనేది ఏంది? మొహమ్మద్ ప్రవక్త తీసుకొని వచ్చి ఇస్లాం ధర్మం గురించి మాకు చెప్పినారు. ఇస్లాం ధర్మం అనేది యూనివర్సల్. ప్రపంచంలో ఏ మూలలో పోయినా కానీ అజాం వినబడుతుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కానీ మీకు 10 మంది ముస్లింలు కనబడతారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన మన విశ్వ శాంతి ప్రదాత ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడలు నడిచే వాళ్ళు ముస్లింలు. ఇస్లాం ధర్మం మాకు శాంతి, సహనం, ఓర్పు నేర్పిస్తుంది. అందరినీ కలుపుకొని జీవించడం నేర్పిస్తుంది. ఏ గడ్డ మీద మేము పుట్టినామో దాని రక్షణ కోసం మా ప్రాణ త్యాగం చేయమని చెప్పి మా ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది. మీలాగా వేరే వాళ్ళు వేరే మతాలను అవమానపరచమని చెప్పి మా ధర్మం మాకు నేర్పించలేదు. మేము ఎంతో సహనంతో మేము గమ్ముకున్నా గానీ ఎవరైతే రకరకాలుగా మా ఇంట్లో ఆడవాళ్లను, మా బిడ్డలను నోటికొచ్చినట్టు తిట్టున్నారో అటువంటి చెత్త నా కొడుకులకు, అటువంటి ఎదవ నా కొడుకులకు, అటువంటి లంజా కొడుకులు ఖచ్చితంగా మేము కూడా బూతులు తిడతాం. అంటే మీరు తిడితే మేము పడాలా? మీరు ఏం చెప్తే మేము వినాలా? మీరు మాకు మర్యాద ఇవ్వండి, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. కానీ మీరు అనవసరంగా మాకు బూతులు కానీ తిడితే మీకన్నా 10 ఎంతలు ఎక్కువ బూతులు నోటికొచ్చినట్లు మేము కూడా తిడతాం. మీ అబ్బా ఎవరి అబ్బా జాగీర్ కాదు ఈ దేశం. ఈ దేశంలో ప్రశాంతత కోరుకుంటున్నాం. ఈ దేశంలో అందరూ సహనంగా జీవించాలా, కలిసిమెలిసి జీవించాలా, ఈ దేశం ఉన్నత శిఖరాలకు చేరాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రోజు పాకిస్తాన్ని సర్వనాశనం చేసే శక్తి భారతదేశానికి ఉన్నా కానీ ఆర్థికంగా ఈ దేశం వెనుకబడి ఉంది. కాబట్టి ట్రంప్ యుద్ధాన్ని ఆపేయమంటే నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపేసే పరిస్థితి వచ్చింది. దాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఈ దేశంలో మేధావి శక్తి ఉంది, ఖనిజ సంపదలు ఉన్నాయి, మంచి యువకులు ఉన్నారు, యువతరం ఉన్నారు. కానీ ఈ ఖనిజ సంపదలను ఏ విధంగా తీసుకొని రావాలో, వాళ్ళ మేధావి శక్తిని ఏ విధంగా డెవలప్ చేయాలనేది వదిలేసి ఒక వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టుకొని ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ, ఒకళ్ళ అమ్మలను ఒకళ్ళు బూతులు తిట్టుకుంటూ, అదేవిధంగా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టుకుంటూ జీవించే పరిస్థితి ఈ దేశంలో ఉందంటే నిజంగా సిగ్గుపోతుంది. యువతరానికి సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళకు ఉపాధి ఇవ్వాలా. ఎప్పుడైతే వాడు ఉద్యోగం చేసుకుంటాడో, ఎప్పుడైతే వాడు వ్యాపారం చేసుకుంటాడో, ఎప్పుడైతే తల్లిదండ్రులను సాకాల, భార్య బిడ్డలను సాకాలనే ఆలోచన వాడికి వస్తుందో అప్పుడు వాడు వేస్ట్ గా వచ్చి కామెంట్లు పెట్టి వేరే వాళ్ళ లోపల వేళ్లు పెట్టి వాళ్ళకు వాసనలు చూసుకుంటూ బ్రతికే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కష్టపడేవాడు కష్టం చేస్తాడు, ఇంటికి వస్తాడు, అన్నం తింటాడు. ముస్లిం అయితే నమాజ్కి వెళ్తాడు, హిందూ అయితే దేవస్థానానికి వెళ్తాడు, క్రైస్తవుడు అయితే చర్చికి వెళ్తాడు, ఆ దేవుడి పేరు తీసుకొని నిద్రపోతాడు, ఉదయం తన పని తాను చేసుకుంటాడు. కానీ ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ సైకోల్లాగా మారిపోయి ఉద్యోగాలు లేకుండా, నేను ఒక ధర్మం గురించి చెప్పడం లేదు, అన్ని ధర్మాల గురించి చెప్తున్నా, ఇటువంటి సైకోలను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం నాశనం అయిపోద్ది. ఇంకొక మాట చెప్తున్నాను సోదరులారా, మనమందరం కూడా ఎవరు ఏం చేసినా కానీ ముస్లింలకు ఇక్కడి నుంచి మీరు బయటికి పంపించే పరిస్థితి ఉండదు. ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టుకొని, సోషల్ మీడియాలో టిక్ టాక్లు చేసుకొని తిట్టుకొని అక్కడికి మీరు సంతోషించాల్సింది తప్ప ఇక్కడ నుంచి మా ఊడిపోయిన ఎంట్రుకని కూడా తీసుకొని బయటికి వచ్చే పరిస్థితి ఎవ్వరికి ఉండదు. మేము మిమ్మల్ని బయట వేయలేము, మీరు మాకు బయట వేయలేరు. మా అందరి రక్తం, మా అందరి పూర్వీకుల చెమట రక్తం యొక్క ఫలితమే ఈ స్వతంత్ర భారతదేశం. ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలనుకుంటే ఇక్కడ జీవించగలుగుతాం. నాకు ఈ దేశంలో ఉన్న సంస్కృతి నచ్చకపోతే నేను దేశం వదిలి వెళ్ళిపోవాలా. మీకు నచ్చలేదనుకోండి, మీరు దేశం వదిలి శ్రీలంకకో లేకపోతే నేపాల్కు వెళ్ళిపోండి తప్ప ముస్లింలను తుర్కరా కొడుకులారా పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి అమ్మనా బూతులు తిట్టే యధవ బ్రోకర్ లంజా కొడుకులు ఎవరైతే ఉన్నారో ముస్లింలకు అనవసరంగా ఈ భారతదేశంలో ప్రేమిస్తూ, ఈ దేశాన్ని గౌరవిస్తూ, అన్ని మతాలను సమానంగా చూస్తున్న ముస్లింలకు నోటికి వచ్చినట్టు తిట్టు, కులం పేరు మీద తుర్కనా కొడుకులు అది ఇదని నానా బూతులు తిట్టే యధవులు ఎవరైతే ఉన్నారో, రే తుర్కనా కొడుకులారా పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పి మా మీద ట్రోలింగ్ చేసే యధవ నా కొడుకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, మేము ఈ దేశం వదిలి వెళ్ళాం. మీకు నచ్చకపోతే నా కొడుకల్లారా మీరు శ్రీలంకకో నేపాల్కు వెళ్ళిపోండి. ఈ దేశానికి మీరు బరువు. ఏ కులస్తుడైనా కానీ ఈ దేశంలో ఉంటే అందరినీ కలుపుకొని జీవిద్దాం. అందరూ కలిసి జీవిస్తే ఈ దేశం 10 సంవత్సరాలు ఉన్నతమైన శిఖరాలకు చేరుతుంది. మా బిడ్డలు లక్షణంగా సస్యశ్యామలంగా హ్యాపీగా జీవిస్తారు. కాబట్టి సోదరులారా, ఈ వీడియో కానీ నచ్చితే
ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సయ్యద్ సమీమ్ హుసేని అఫీషియల్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం.